నటులు జీవిత రాజశేఖర్ మళ్ళీ వైసీపీలో చేరారు. ఇక హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్ను కలిసిన జీవిత రాజశేఖర్ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక వైసీపీలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని చెప్పిన రాజశేఖర్ దంపతులు పార్టీ విజయానికి కృషి చేస్తామన్నారు. ప్రస్తుతం రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అంతే తప్ప అక్కడ లేదు. బట్ ఇట్ వాస్ ఎ డిస్టర్బెన్స్ ఫర్ జగన్ గారికి. ఆయన పార్టీ పెట్టాలా అనుకున్న ఆయనకి ఒక డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యారు. సో ఇది నా దగ్గర తర్వాత చెప్పినప్పుడు, నాకు డిలేగా చెప్పినప్పుడు ఐ హ్యాడ్ సమ్ మిస్అండర్స్టాండింగ్. నేను కూడా మెచ్యూరిటీ సరిపోగా ఒక కిడ్ లాగానే వచ్చి కంప్లైంట్ చేశాను. అప్పుడు నన్ను అందరూ చాలామంది అలాగే అన్నారు. సరే, ఇది జరిగిందండి. బట్ అప్పటి నుంచి I want to come and meet him and tell him, Jagan garu, జరిగి మన ఇద్దరు మర్చిపోతాం, let us be good friends అని. అది ఇవాళ కాదు, నేను 10-15 రోజులు నా ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు రమ్మగడం. సరే, నేను పార్టీ రావడం నెక్స్ట్ అండి. నేను ఫస్ట్ జగన్ గారిని కలిసి I want to tell him that don't have any hard feelings in your heart అని చెప్పాలా, దానికి నేను ఫస్ట్ కలవాలండి అని చెప్తూ ఉన్నాను. సో అలా లాస్ట్లో జగన్ గారు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇవాళ మాకు డేట్ పెట్టి he has given us the time to talk to him. So we spoke to him and he was very happy and he said we all work together and will do the best for our Andhra people అని ఆయన చెప్పి వెళ్ళారు. I am very happy. ఆయన మా పైకి పెట్టుకున్న నమ్మకానికి, ఆయన లవ్ అండ్ అఫెక్షన్కి ఐ విల్ బి రియలీ గ్రేట్ఫుల్ టు మిస్టర్ జగన్. సో ఇది జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరే అండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారండి, ఇంకొకటి జగన్ గారండి. వీళ్ళ ఇద్దరిలో ఎవరు మనకి పరిపాలనకి వస్తే బాగుంటుంది అంటే మై ప్రిఫరెన్స్ ఈజ్ జగన్ గారండి. ఎందుకంటే ఇప్పుడు రేపు వచ్చే 3,000, 4,000, 5,000 కోసము మీరు వెళ్ళి ఆ డబ్బు తీసుకుంటే మీకేమవుతుంది? ఇదే జగన్ గారు ముఖ్యమంత్రిగా వస్తే మీ స్కూల్ ఫీజు, మీ పిల్లల స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు, డ్వాక్రా అప్పులు, ఇంకా ఇంటి అప్పులు, అండ్ అబౌవ్ 40 years, అబౌవ్ 45 years పర్సన్స్కి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 75,000 రూపీస్ వెంటనే ఇవ్వడం, ఇదంతా జగన్ గారి వల్లనే అవుతుంది అండ్ జరుగుతుంది కూడా. అండ్ జగన్ గారికి మనం ఆయన చేయగలుగుతారా చేయలేరా అని అడగడానికే మన ఇది లేదు. ఎందుకంటే ఆయన పులి బిడ్డ. ఆయన ఎప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ చేశారు, ఆ తర్వాత అది చేశారు, ఇది చేశారు అని మనం మాట్లాడుకున్న తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అని చెప్పేంతనే తీసుకెళ్ళారే కానీ ఈయనని సూపర్ డూపర్, ఆయన హైటెక్తో పాటు, వైఎస్ఆర్ గారు హైటెక్తో పాటు అగ్రికల్చర్ని కూడా టేక్ కేర్ చేసుకున్నారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ తీసుకుని ఎవరైనా ఎంత పెద్ద హాస్పిటల్ అయినా వెళ్ళి మీకున్న ప్రాబ్లంని చేయించుకోవచ్చు అన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఇలా 1 కాదు 2 కాదు, ఆయన తీసుకొచ్చిన పథకాలు మీకు అన్నీ తెలుసు. ఏదైనా కొంచెం ఇక్కడ నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చిన పథకాలు, ఆయన తీసుకొచ్చిన పథకాలు పేరు మార్చి తీసుకురావచ్చిందే తప్ప 1, 2 కొత్తది. సో ఇప్పుడు వచ్చిన ఈ పథకం అంటే ఆయన 3,000, 4,000 ఇవ్వడం, దానికంటే మీరు డ్వాక్రా అప్పు నుంచి ఫస్ట్ అప్పు తీర్చాలండి, ఆ తర్వాత అది ఇవ్వాలి. సరే, ఇక్కడ మన జగన్ గారు అప్పు తీర్చడం నుంచి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు, పిల్లల చదువు అన్నీ చూసుకుంటూ, అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ క్లాసెస్ వాళ్ళకి అబౌవ్ 45 years ఏజ్ ఉన్న వాళ్ళకి 75